మనం ఇప్పుడు ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అనేది చూస్తాం. ఓకే, వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ వేవ్? ప్రోగ్రెసివ్ వేవ్ విచ్ ట్రావెల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ విచ్ నెవర్ కమ్ బ్యాక్ టు ఆరిజిన్. ఓకేనా, ప్రోగ్రెసివ్ వేవ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తుంది, అది మరలా ఆరిజిన్కి రాదు. ఓకేనా, ప్రోగ్రెసివ్ వేవ్ విచ్ ట్రావెల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ నెవర్ కమ్ బ్యాక్ into origin. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ మెయిన్ పొజిషన్, దిస్ ఈజ్ వేవ్. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ పాజిటివ్ యాంప్లిట్యూడ్, దిస్ ఈజ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్, ప్లస్ ఏ మైనస్ ఏ. ఓకే, పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఇన్ అప్వర్డ్ మోషన్ ప్లస్ ఏ, ఇన్ డౌన్వర్డ్ మోషన్ మైనస్ ఏ. At t equal to 0, wave position is at origin. At t equal to 0, at t equal to 0 here, at t equal to 0 అంటే టైం 0 టైంలో ఎక్కడ ఉంది అంటే ఆరిజిన్ దగ్గర ఉంది. ఆఫ్టర్ టీ టైం తర్వాత అదే వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇలా వచ్చింది. ఓకే, ఇలా ట్రావెల్ చేస్తుంది. ఎట్ టీ ఈక్వల్ టు 0 టైం వేవ్ పొజిషన్ ఈజ్ ఎట్ ఆరిజిన్. అంటే టీ ఈక్వల్ టు 0 టైంలో ఎక్కడ ఉందంటే వేవ్ ఆరిజిన్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసింది. ఓకేనా, ఆఫ్టర్ టీ టైం తర్వాత ఆరిజిన్ నుంచి ఇక్కడ మూవ్ అయింది. అంటే ఎట్ టీ ఈక్వల్ టు టీ టైం వేవ్ పొజిషన్ ఎక్కడ ఉంది అంటే టీ ఈక్వల్ టు టీ టైంలో ఇక్కడ ఉంది. ఈ వేవ్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందంటే వి వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది ఇన్ ఫార్వర్డ్ మోషన్. ఓకేనా, నెక్స్ట్ వెలాసిటీ వి, టైం అనేది టీ. ఆల్రెడీ యూనో డిస్టెన్స్, వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా, ఎంత వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది ఈ వేవ్? వి వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది. ఎంత టైం తీసుకుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవడానికి టీ టైం తీసుకుంది. ఆరిజిన్ నుంచి ఇక్కడ మూవ్ అవడానికి టీ టైం తీసుకుంది. టీ టైం అంటే టైం అనేది టీ. మరి డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యే డిస్టెన్స్ వి ఇంటూ టీ అవుతుంది. ఈ డిస్టెన్స్ విటి. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే విటి. మరి ఈ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఎక్స్ డిస్టెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ వేవ్ ఎక్కడి నుంచి మూవ్ అయింది, అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే వి ఇంటూ టీ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎక్స్, ఈ డిస్టెన్స్ విటి. రిమైనింగ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ విటి అవుతుంది, ఈ డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ విటి. అంటే ఈ వేవ్ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ విటి. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, పార్టికల్ y equal to sin kx, sin kx. y equal to sin k అంటే ఆల్రెడీ తెలుసు మీకు, 2 by lambda into x. ఓకే, y equal to sin kx. మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఏ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఏ, ఏ ఏ సైన్ కేఎక్స్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఎక్స్ మైనస్ విటి. ఇది డిస్ప్లేస్మెంట్. ఓకేనా, వేవ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే y ఈక్వల్ టు ఏ సైన్ 2 by lambda into
డిస్ప్లేస్మెంట్, ఈ ఎక్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఎంత డిస్ప్లేస్ అయింది అంటే ఇది డిస్ప్లేస్ అయింది. ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ విటి అనేది తీసుకుంటాం, ఎక్స్ మైనస్ విటి. నెక్స్ట్ వై ఈక్వల్ టు ఏ సైన్ 2π. ఈ ల్యాండాని లోపల పంపిస్తే అది డివిజన్ చేస్తుంది ఎక్స్ పై ల్యాండా మైనస్ విటి బై ల్యాండా, విటి బై ల్యాండా. ఆల్రెడీ మనకి కొన్ని ఫార్ములాలు చూస్తే వేవ్స్లో వి ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఆర్ న్యూ ల్యాండా. ఓకేనా, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వి బై ల్యాండా, ఎన్ ఈక్వల్ టు వి బై ల్యాండా. నెక్స్ట్ ఫార్ములా కే ఈక్వల్ టు 2π బై ల్యాండా. దిస్ ఈజ్ వేవ్ నంబర్ కే ఈక్వల్ టు 2π బై ల్యాండా. నెక్స్ట్ ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ, ఒమేగా ఈక్వల్ టు 2π బై టీ. దీని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా ఈక్వల్ టు 2π ఇంటూ 1/t. 1/t అంటే ఫ్రీక్వెన్సీ n అవుతుంది. ఒమేగా ఈక్వల్ టు 2π n అవుతుంది, n. ఓకేనా, ఈ ఫార్ములాలు తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వి బై ల్యాండా. వి బై ల్యాండా అంటే వి బై ల్యాండా. ఈ వి బై ల్యాండా ప్లేస్లో మనం ఏం తీసుకుంటాము అంటే ఈ వి బై ల్యాండా ప్లేస్లో ఓకేనా ఏం తీసుకోవచ్చు, వి బై ల్యాండా అంటే n అని తీసుకోవచ్చు. వై ఈక్వల్ టు ఏ సైన్ 2π ఇంటూ ఎక్స్ బై ల్యాండా, వి బై ల్యాండా ప్లేస్లో ఏం తీసుకుంటామంటే n అని తీసుకుంటాం, n ఇంటూ టీ. ఓకే, నెక్స్ట్ 2π అయితే మల్టిప్లై చేస్తే వై ఈక్వల్ టు ఏ సైన్ 2π ఇంటూ ఎక్స్ బై ల్యాండా మైనస్ 2π ఇంటూ n ఇంటూ టీ, 2π n ఇంటూ టీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 2π బై ల్యాండా. 2π బై ల్యాండా అంటే ఏంటి, 2π బై ల్యాండా. 2π బై ల్యాండా అంటే కే. 2πn అంటే ఒమేగా. y ఈక్వల్ టు ఏ సైన్ 2π బై ల్యాండా, దట్ ఈస్ కే, kx మైనస్ 2πn దట్ ఈస్ ఒమేగా. 2πn ప్లస్ ఒమేగా రాస్తాం, ఒమేగా ఇంటూ టీ. దిస్ ఈస్ progressive wave equation. Here y is displacement, a is amplitude, sin, k is wave number, omega is angular velocity. Next one, ఇదే ఈక్వేషన్ మనం పాజిటివ్ x axis లో ఏమవుతుంది, నెగటివ్ x axis లో ఏమవుతుంది. నోట్ the progressive wave travel along positive x-axis is y equal to a sin kx minus omega t. This is positive x-axis displacement equation. Next, second one, the progressive wave travel along negative x-axis. ఓకేనా, ఇదే ప్రోగ్రెసివ్ వేవ్ నెగటివ్ x-axis లో ట్రావెల్ చేస్తే ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా అవుతుంది, y ఈక్వల్ టు ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. దిస్ ఈస్ నెగిటివ్ డైరెక్షన్, దిస్ ఈస్ పాజిటివ్ డైరెక్షన్. ఓకేనా, ఇది ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్. నెక్స్ట్
దీని నుంచి వేవ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. వేవ్ వెలాసిటీ ఎలా వస్తుంది? ఓకే, వేవ్ వెలాసిటీ తీసుకుంటే వేవ్ వెలాసిటీ ఈక్వల్ టు ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఓకే, టీ కోఎఫిషియంట్ ఒమేగా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కే అవుతుంది. వేవ్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ అంటే టీ కోఎఫిషియంట్ ఏముంది? ఒమేగా ఉంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ అన్నాడు ఏమవుతుందంటే ఒమేగా బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కే అవుతుంది, కే. ఇది వేవ్ వెలాసిటీ. దీని నుండి మనం ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒమేగా అంటే తెలుసు, ఒమేగా ఈక్వల్ టు 2π/t అని, కే ఈక్వల్ టు 2π/λ అని మనకు తెలుసు. ఓకేనా? v ఈక్వల్ టు ఒమేగా 2π/t బై కే మీన్స్ 2π/λ. ఒమేగా is 2π/t, k is 2π/λ. 2π get cancelled. v ఈక్వల్ టు λ/t. v ఈక్వల్ టు λ/t. నెక్స్ట్ వన్, v ఈక్వల్ టు λ/t. దీన్ని ఎలా రాస్తామంటే v ఈక్వల్ టు λ ఇంటూ 1/t. 1/t ఇన్ ఫ్రీక్వెన్సీ n. v ఈక్వల్ టు ఓకే λ ఇంటూ n. we can write n into λ. This is velocity equations.